ప్రాపర్ ఓల్డ్ సిటీ సైడ్ సినిమాకి మళ్ళా నేటివిటీకి వెళ్ళింది లైలాతోనే. సినిమా చూసిన అమ్మాయిలంతా లైలా ఏ లిప్స్టిక్ పెట్టుకుంది, లైలా ఏ మేకప్ వేసుకుంది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఈగర్గా అడుగుతుంటారు. దానికి మీ సమాధానం ఏంటి? చాలా మంది అమ్మాయిలు చూస్తుంటారు. చెప్తా, ఏ లిప్స్టిక్ వాడిందో చెప్తా, ఏం మేకప్ వాడిందో చెప్తా. ముఖ్యంగా యాంకర్ గారికి చెప్పాలి, ముఖ్యంగా యాంకర్ గీతకి చెప్పాలి ఇది, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉంది. క్వశ్చన్ అడగడానికి కాదండి, ఆపడానికి రెడీగా ఉన్నాను నేను. విశ్వ గారు, సాంగ్ లో లిప్ లాక్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నా అందరూ చెప్తున్నారు కదా, మీకు ఏదో చెప్పాలని మీరు అంతే చూడండి. ఎందుకండి మళ్ళీ వెంకట్ గారి దగ్గరికి? ఓకే, సాంగ్ లో లిప్ లాక్ పెట్టారు కదా, ఇక్కడ ఇక్కడ సార్ సార్ ఎక్కడ ఇక్కడ సార్ ఇదిగోండి, ఇక్కడ అదిగోండి వినిపిస్తుంది ఎవరు? అర్థమైంది. వెంకట్ చెప్పండి సార్. సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా లిప్ లాక్ కి? అంతా వీళ్ళే సార్, అంతా డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్. మాకు ఇట్లాంటివన్నీ పెట్టకండి. రేపు మాకు పెళ్లి కావాల్సిన వాళ్ళం అంటే వినరు. ఈయన పెళ్లి చాలా ఇబ్బంది పెట్టారు సార్. అవునా? నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా అట్లాంటి సీన్స్ అప్పుడు. అదేంటి సార్ అన్కంఫర్టబుల్ ఎందుకు ఫీల్ అవుతారు? మీ అంత ధైర్యం చేయలేకపోయినా సార్. అంటే ఎన్ని ఉన్నాయి వెంకట్ గారు? ఇంకా సరిపోలే. ఎన్ని ఉన్నాయా? అది టికెట్ కొనాలి థియేటర్లోనే. ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంటే ఫిబ్రవరి 14 కాబట్టి 14 అనుకోవాలా? అంతే కదా సార్. ఇప్పుడు మనం తెలుగు రెస్టారెంట్కి పోయి చైనీస్ అడగం కదా, 14th రోజు ఏం ఐటమ్స్ ఇవ్వాలో ఐటమ్స్ ఇస్తున్నాం మేము. సర్లేండి, ఇంకా ఎలాగ క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి క్లోజ్ చేద్దాం. స్టార్టింగ్ నేనే కాబట్టి మళ్ళీ క్లోజింగ్ నేనే. ఓకే సార్. సాధారణంగా సినిమా బాగా వచ్చిందంటే డైరెక్టర్కి హీరో అగ్గేస్తారు కదా. సో సాధారణంగా సినిమా బాగా వచ్చిందని డైరెక్టర్లు హీరోకి అగ్గివ్వడం కామన్ కదా. డైలాగ్ గెటప్లో డైరెక్టర్ గారు అగ్గిచ్చారా? నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ ముగ్గురం కలిసి అగ్గించుకున్నాం. ఫోటో ఉంది, అప్లోడ్ చేస్తారు రిలీజ్ కాగానే. ఎస్.